హాయ్ ఎవరివన్, ఈ వీడియోలో సింప్లీ సపోర్టెడ్ ట్రస్ట్ గురించి చూద్దాం. ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ ద ఫోర్సెస్ ఇన్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద సింప్లీ సపోర్టెడ్ ట్రస్ట్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఏం ఇచ్చారంటే టూ సపోర్ట్ కండిషన్స్ ఇచ్చారు, టూ సపోర్ట్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసరికి పిన్నిడ్ సపోర్ట్, ఇంకోటి రోలర్ సపోర్ట్. ఓకే, అలాగే ఇక్కడ నోడల్ లోడ్స్ ఇచ్చారు 20 కిలో న్యూటన్స్ అండ్ 40 కిలో న్యూటన్స్. ఈ లోడ్స్ని బేస్ చేసుకుని మనం యాక్సియల్ ఫోర్సెస్ని క్యాలిక్యులేట్ చేద్దాం, కంప్రెషన్ అండ్ టెన్షన్. ఓకే, ఇందులో ఫస్ట్ మనం స్టాట్ ప్రో ఓపెన్ చేద్దాం. స్టాట్ ప్రోలో కంటిన్యూ, ఇట్స్ టేక్ టైమ్. ఓకే, ఇప్పుడు మనం న్యూ, ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో కాన్ఫిగరేషన్లో సెట్టింగ్స్ చేసుకున్నాం కదా, వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి అందరూ, దట్ ఈస్ ద బెటర్ వన్. ఇక్కడ నేమ్ వచ్చేసరికి టీఆర్ అంటే ట్రస్ అని, టీఆర్ అని సమ్ షార్ట్ కట్ నేమ్ ఇచ్చాను. అలాగే లొకేషన్, ఫైల్ లొకేషన్ నేను డెస్క్టాప్లో స్టాట్ ప్రో ఫైల్స్లోనే పెట్టాను. ఓకే, నేను ఒక ఫైల్ ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టాను. ఇక్కడ మెట్రిక్ ఉండాలి, చూసుకోండి. మీటర్స్లో ఇచ్చినప్పుడు మెట్రిక్ కిలో న్యూటన్స్కి మెట్రిక్ ఉండాలి. ఓకే, మనం అదే ఇంగ్లీష్ పెడితే ఫీట్స్ పౌండ్స్లో అలా చూపిస్తుంది. అందుకే మనం మెట్రిక్లో పెట్టుకోవాలి. మెట్రిక్లో పెట్టుకుంటే మనకి బెటర్ రిప్రజెంటేషన్ చేయొచ్చు, లైక్ మీటర్స్ అండ్ కిలో న్యూటన్స్. నెక్స్ట్ క్రియేట్. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలి, 0,0,0 ఎంటర్. ఓకే, ఒక నోడ్ క్రియేట్ అయింది. నెక్స్ట్ రైట్ క్లిక్ ఇస్తే మనకి నోడ్ కర్సర్, నోడ్ కర్సర్స్ ఉంటాయి. నోడ్ కర్సర్తో సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేశాను. కంట్రోల్-C, కంట్రోల్-V. ఇక్కడ నాకు ఇచ్చిన డయాగ్రామ్ ప్రకారం చూసుకుంటే ఎంత ఉంది, హారిజంటల్ ఇదంతా లైక్ పాలిగన్ కింద ఉంది. ఓకే, ఆల్ ఆర్ ఈక్వల్ సైడ్స్, రైట్ యాంగిల్ ఇది ఆల్ 60 degrees ఉంది. ఇది 3 meters ఉంది. 3 metersలో హాఫ్, ఇది ఎగ్జాక్ట్గా 1.5 దగ్గర పైన యాక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా 1.5 దగ్గర యాక్ట్ అవుతుంది. ఓకే, ఈ హైట్ ఎంత అంటే 2.6 వస్తుంది. పైథాగరస్ థియరం యూస్ చేయండి. 1.5 ఇది వచ్చి 3. ఓకే, చేస్తే హైట్ వస్తుంది. పైథాగరస్ థియరం యూస్ చేస్తే ఇది 2.6 వస్తుంది. ఫస్ట్ హారిజంటల్ 1.5 ఎంటర్. వెంటనే 2D ట్రస్సులు కానీ 2D ఎలిమెంట్స్ కానీ చేసినప్పుడు ఏం చేయాలి, ఫ్రంట్ వ్యూలో పెట్టుకోవాలి. ఇక్కడ వ్యూ వచ్చేసరికి ఇది టాప్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ. ఇక్కడ ఫ్రంట్ వ్యూలో పెట్టుకోవాలి. ఫ్రంట్ వ్యూలో కొట్టి జామెట్రీ, యాడ్ బీమ్, ఈ బీమ్ని ఈ నోడ్ని కనెక్ట్ చేయాలి. ఓకే, ఇది 1.5. నెక్స్ట్ అగైన్ బ్యాక్ ఎస్కేప్ బటన్ నొక్కితే ఇక్కడ బీమ్ కర్సర్ వచ్చింది. అగైన్ రైట్ క్లిక్, కర్సర్స్, నోడ్ కర్సర్, కంట్రోల్-C, కంట్రోల్-V. ఇక్కడ కూడా అగైన్ 1.5, కంట్రోల్-C, కంట్రోల్-V, ఎక్స్ డైరెక్షన్లో 1.5 ఎంటర్. ఓకే, ఇప్పుడు కొడితే వస్తుంది కంట్రోల్-C, కంట్రోల్-V, 1.5 ఎంటర్. ఇందాక ఆల్రెడీ ఇది సెలెక్ట్ అయి ఉంది. ఇది ఆల్రెడీ సెలెక్ట్లో కంట్రోల్-C, కంట్రోల్-V కొట్టడం వల్ల డూప్లికేట్ అని చూపిస్తుంది. ఓకే, ఇది 3 meters. అగైన్ మళ్ళీ కంట్రోల్-C, కంట్రోల్-V, అగైన్ 1.5 meter. అగైన్ కంట్రోల్-C, కంట్రోల్-V, అగైన్ 1.5 meter. నెక్స్ట్ ఈ నోడ్ని పైకి కాపీ చేయండి. అగైన్ రైట్ క్లిక్, నోడ్ కర్సర్స్, దిస్ నోడ్, కంట్రోల్ హోల్డ్ చేయండి. కంట్రోల్ హోల్డ్ చేస్తే ఇది కూడా సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ హోల్డ్ చేసుకుని దీన్ని కూడా సెలెక్ట్ చేయండి. 2 నోడ్స్ సెలెక్ట్ అయినాయి, హైలైట్ అయినాయి. అగైన్ కంట్రోల్-C, కంట్రోల్-V. ఇప్పుడు వై డైరెక్షన్, గ్లోబల్ వై పైకి ఉంది కదా, అంతా 2.6, పైథాగరస్ థియరం ప్రకారం 2.6 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ నోడ్ని డిలీట్ చేయండి. దిస్ నోడ్ అండ్ దిస్ నోడ్, డిలీట్ దిస్ 2 nodes. ఇప్పుడు మనకి అనుకున్నది వచ్చింది, జామెట్రీ, యాడ్ బీమ్. ఎప్పుడైనా సరే యాడ్ బీమ్ కొట్టినప్పుడు ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ కొట్టాలి. పైకి ఇచ్చినప్పుడు మాత్రం బాటమ్ టు టాప్ కొట్టాలి. ఓకే, లైక్ బాటమ్ టాప్, రైట్ క్లిక్, ఇలా ఇవ్వాలి. నేను ఒక ఆర్డర్లు ఇస్తాను నెంబరింగ్ పర్పస్కి. 1, 2, 3, 4, 5, 6 and 7, టోటల్ 7 నెంబర్స్. ఓకే, Shift-B కొడితే బీమ్ నెంబర్స్ కనిపిస్తాయి. నేను ఏ ఆర్డర్లో ఇచ్చాను అవి 1, 2, 3,
ఓకే, నెక్స్ట్ 4, 5, 6, 7. ఓకే, షిఫ్ట్ బి, అగైన్ మళ్ళీ షిఫ్ట్ బి కొడితే హైడ్ అయిపోతాయి. ఓకే, మోడల్ క్రియేట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ప్రాపర్టీస్లో సెక్షన్ థిక్నెసెస్లోకి వెళ్ళాలి. ఫర్ స్టీల్ స్ట్రక్చర్, స్టీల్ కాబట్టి సెక్షన్ థిక్నెస్, సెక్షన్ డేటాబేస్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకి డిఫరెంట్ థిక్నెసెస్, డిఫరెంట్ డైమెన్షన్స్ అన్నీ ఉంటాయి. మన ఇండియన్ కోడ్ తీసుకోవాలి. ఓకే, ఇండియన్లో చాలా వస్తాయి. ఇందులో యాంగులర్ తీసుకున్నాను, ఏదైనా తీసుకోవచ్చు, జస్ట్ ప్రాపర్టీ అసైన్ చేయడానికి. ఇది అనాలిసిస్ పర్పసే కాబట్టి ప్రాబ్లం లేదు. ఇందులో చాలా సెక్షన్స్ వస్తాయి, ఈఎస్ఏ సెక్షన్స్. నేను ఏదో ఒక సెక్షన్, ఏ సెక్షన్ తీసుకున్నా పర్లేదు. నేను ఇది తీసుకుంటున్నాను, ఐఎస్ఏ 45/30/6. ఓకే, ఏదైనా పర్లేదు, డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఆల్రెడీ యాడ్ అయింది, క్లోజ్. ఇప్పుడు మొత్తం హోల్ స్ట్రక్చర్కి అసైన్ చేయాలన్నప్పుడు అసైన్ టు వ్యూ కొడితే చాలు. ఓకే, అసైన్ టు వ్యూ, అసైన్ ఎస్. నేను ఒక పర్టికులర్గా ఈ బీమ్ కానీ సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ హోల్డ్ చేసి సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, అప్పుడు మాత్రమే అసైన్ టు సెలెక్టెడ్ బీమ్స్ కొడతాం. మొత్తం హోల్ స్ట్రక్చర్ ఒకేసారి చేసేటప్పుడు అసైన్ టు వ్యూ. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ అసైన్ అయింది. నెక్స్ట్ 3D రెండరింగ్. ఇక్కడ ఈ ప్రాపర్టీ అన్నది మీకు అసైన్ అన్నట్టు కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి, సపోర్ట్స్లోకి వెళ్ళాను. క్రియేట్ పిన్నెడ్ సపోర్ట్, యాడ్, అగైన్ క్రియేట్ పిన్నెడ్ బట్, ఫిక్స్డ్ బట్లో మళ్ళీ MX అండ్ MZని రిలీజ్ చేయండి. ఫిక్స్డ్ బట్లో ఈ రెండు రిలీజ్ చేసి యాడ్. ఇప్పుడు దిస్ ఈస్ నథింగ్ బట్ ద పిన్నెడ్ సపోర్ట్, దిస్ ఈస్ ద రోలర్ సపోర్ట్. రిలీజ్ చేసాం కదా. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసి ఇటు సైడ్ మనకి పిన్నెడ్ ఉంది, అసైన్ టు సెలెక్టెడ్ నోట్స్, అసైన్ ఎస్. దీన్ని సెలెక్ట్ చేసి ఇటు సైడ్ రోలర్ సపోర్ట్ ఉంది, అసైన్ టు సెలెక్టెడ్ నోట్స్, అసైన్ ఎస్. ఓకే, టూ టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ యాడ్ అయినాయి. నెక్స్ట్ తర్వాత లోడింగ్లో లోడ్ కేస్ డీటెయిల్స్ యాడ్. లోడ్ కేస్ డీటెయిల్స్లో మనం డెడ్ లోడ్, ఇక్కడ DL అని రాస్తున్నాను, యాడ్. ఎంటర్ కొడితే యాడ్ అవుతుంది. యాడ్ ఇక్కడ యాడ్ అయింది. ఈ యాడ్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ యాడ్ క్లిక్ చేస్తే ఫోర్సెస్ వస్తాయి. ఇక్కడ మనకి నోడల్ లోడ్ ఒకటే కదా. నోడల్ అంటే ఎగ్జాక్ట్ నోడ్ మీద యాక్ట్ అయ్యే లోడ్. డయాగ్రామ్ చూస్తే డయాగ్రామ్లో ఎగ్జాక్ట్గా నోడ్ దగ్గర యాక్ట్ అవుతున్నాయి, అందుకే నోడల్ లోడ్ తీసుకున్నాం. ఒకటి 20 kN, ఒకటి 40 kN. ఓకే, ఇక్కడ y డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి నెగిటివ్ y డైరెక్షన్ కిందకి యాక్ట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ -20 ఒకటి యాడ్, -40 యాడ్. అంటే ఎంటర్ కొడితే యాడ్ అయిపోతాయి. ఓకే, రెండు యాడ్ చేశాను, ఏది 20 ఏది 40. ఫస్ట్ 20, సెకండ్ 40. ఓకే, ఫస్ట్ 20 తీసుకున్నాను. ఇక్కడ మనం డిఫరెంట్ అసైన్ టు సెలెక్టెడ్ నోడ్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ నోడ్ కర్సర్ తీసుకుని ఇక్కడ నోడ్స్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని అసైన్ చేసుకోవచ్చు. ఓకే, అసైన్ టు సెలెక్టెడ్ నోడ్స్, అసైన్ ఎస్. ఇదొక వే. ఇంకో వే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చెప్తాను. ఇక్కడ ఆల్రెడీ అసైన్ అయింది, సమ్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ సెకండ్, ఇక్కడ హైలైట్ మీకు అర్థమవుతుంది. ఇదేమో అసైన్ అయింది, ఇది అసైన్ అవ్వద్ది. ఓకే, ఇది సమ్ హైలైట్ అవుతుంది, ఇది హైలైట్ అవ్వట్లేదు. ఓకే, ఇంకా అసైన్ చేయలేదు ఇది. ఇప్పుడు దీన్ని అసైన్ చేద్దాం. దీన్ని అసైన్ చేసినప్పుడు యూజింగ్ కర్సర్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకే, ఇక్కడ యూజ్ కర్సర్ టు అసైన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి అసైన్ అని క్లిక్ చేసి మనం జస్ట్ ఆ నోడ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అసైన్ అయింది. కలర్ మారింది చూడండి. ఓకే, ఇలా 2 ఫోర్సెస్ని యాక్ట్ చేసాం. నెక్స్ట్ ఎస్కేప్ బటన్. నెక్స్ట్ ఏంటి, అనాలిసిస్, డిఫైన్ కమాండ్స్, నో ప్రింట్, యాడ్ అండ్ క్లోజ్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, రన్ అనాలిసిస్ అండ్ సేవ్. ఓకే, నెక్స్ట్ ఎర్రర్ ఏం రాలేదు. గో టు పోస్ట్ ప్రాసెసింగ్, డన్ అండ్ అప్లై. ఈ లోడ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ వస్తే రైట్ సైడ్లో ఉన్న అన్ని మాత్రమే బేస్ చేసుకుని అనాలిసిస్ ఇస్తుంది. అందుకు నేను రైట్ సైడ్కి పెట్టుకున్నాను. డిఫాల్ట్గా వచ్చింది. ఒకవేళ లెఫ్ట్ సైడ్లో ఉంటే రైట్ సైడ్లోకి ఈ యారో మార్క్స్ని యూస్ చేసి తీసుకురావాలి. ఇప్పుడు యారో మార్క్ క్లిక్ చేస్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది. యారో మార్క్ క్లిక్ చేస్తే రైట్ సైడే ఉండాలి. అప్పుడే ఆ లోడ్స్ మాత్రమే ఇది కన్సిడరేషన్ తీసుకుంటారు. అప్లై. ఓకే, నెక్స్ట్ ఇది కంప్లీట్ అయ్యాక ఇక్కడ రిజల్ట్స్ చెక్ చేయడమే. ఇక్కడ RA-RB రియాక్షన్స్ చూద్దాం. ఫస్ట్ మనకి ఇందులో ఎంత వచ్చింది రియాక్షన్ RA-RB వాల్యూస్
ఆర్ఏ వచ్చి 25, ఆర్డి ఓకే, ఇది ఏ ఇది డి కదా, ఆర్ఏ వచ్చి 25, ఆర్డి వచ్చి 35 వచ్చింది. నాకు ఇక్కడ రియాక్షన్స్ దీని మీద క్లిక్ ఇవ్వండి, డీసెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రియాక్షన్స్ క్లిక్ చేస్తే ఎంత వచ్చింది, ఆర్ఏ 25, ఆర్డి వచ్చి 35, ఆర్డి 35 వచ్చింది. ఓకే, ఆర్డి ఇస్ 35 కిలో న్యూటన్స్, ఆర్ఏ ఇస్ 25 కిలో న్యూటన్స్. ఓకే, మ్యాచ్ అయింది. నెక్స్ట్ రియాక్షన్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి, యాక్సియల్ ఫోర్సెస్. యాక్సియల్ ఫోర్సెస్ చూస్తే ఇక్కడ చూడండి, ఇది వచ్చి రెడ్ కలర్లో ఉంది, ఇది వచ్చి బ్లూ కలర్లో ఉంది. వాట్ దట్ ఇండికేట్స్, బ్లూ కలర్ ఇండికేట్స్ ద టెన్షన్, టెన్సైల్ ఫోర్సెస్. ఇది కంప్రెషన్. ఓకే, రెడ్ కలర్ ఇండికేట్స్ ద కంప్రెషన్. ఇక్కడ ఏమేమి కంప్రెషన్ ఏమేమి టెన్షన్ వచ్చినాయి. ఓకే, ఇటు ఇంక్లైన్డ్గా ఉన్నది ఈ చుట్టూ మనం నెంబరింగ్ 1, 2, 3 అని ఇచ్చాం కదా, 1, 2, 3 3 కూడా మనకి కంప్రెషన్ వచ్చినాయి. రిజల్ట్స్లో చెక్ చేద్దాం, రిజల్ట్స్లో మనకి మాన్యువల్ దాంట్లో చెక్ చేద్దాం. ఇక్కడ ఫైనల్ ఆన్సర్స్ చూస్తే, ఫైనల్ ఆన్సర్స్ ఓకే, ఇక్కడ చూడండి, ఏబి బీసీసీడి, ఏబి బీసీసీడి ఈ పైకి ఉన్నాయన్నీ కూడా మనకి కంప్రెషన్ వచ్చింది. ఇక్కడ కలర్ చూసినా ఈ 3 కూడా కంప్రెషనే వచ్చినాయి. నెక్స్ట్ తర్వాత ఏది టెన్షన్ వచ్చింది, బిఈ అన్నది డిఈఏ అండ్ బిఈ. బిఈ అంటే ఇది ఇంక్లైన్డ్గా ఉన్నది. నెక్స్ట్ డిఈ, డిఈ అంటే కిందది, ఏఈ ఈ కిందవి మొత్తం కూడా టెన్షన్ వచ్చినాయి. అలాగే ఈ బిఈ ఒకటి టెన్షన్ వచ్చింది, కానీ అన్ని కంప్రెషన్. ఓకే, కిందంతా బేస్ అంతా టెన్షన్, అలాగే ఈ డిఈ ఒకటి టెన్షన్. ఇక్కడ మనకి చూస్తే కింద కలర్ కిందంతా బేస్ అంతా కూడా టెన్షన్ కలర్ కనిపిస్తుంది, బ్లూ కలర్. అలాగే ఇది వచ్చేసరికి టెన్షన్ కనిపిస్తుంది, కానీ మా 4 కూడా కంప్రెషన్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మన వాల్యూస్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఇక్కడ ఎఫ్ఎక్స్ పెట్టాలి. ఎఫ్ఎక్స్ పెడితే యాక్సియల్ ఫోర్సెస్. ఓకే, ఎఫ్ఎక్స్ని పెట్టుకోవాలి. అంతకుముందు ఏంటి, మన బీమ్స్లో ఎంజెడ్ బెండింగ్ మూమెంట్, ఎఫ్ఐ షియర్ ఫోర్స్ని మనం చెక్ చేస్తాం. బట్ ఇక్కడ మాత్రం యాక్సియల్ ఫోర్స్. అగైన్ రిజల్ట్స్ యానిటేటివ్ బీమ్ రిజల్ట్స్. ఇక్కడ ఏంటి, యాక్సియల్, యాక్సియల్ యానిటేషన్ క్లోజ్. ఇక్కడ చూడండి వాల్యూ 28.86, 28.86 ఇది ఏబీకి సంబంధించింది. 28.87, 86 సంథింగ్ వచ్చింది, 87 రౌండ్ ఫిగర్ ఇస్ ద కంప్రెషన్ ఏబి. ఓకే, ఏబి అంటే ఇది ఏబి యాజ్ పర్ ద డ్రాయింగ్. ఓకే, ఏబి ఇక్కడ చెక్ చేసుకుంటే సరిపోయింది. నెక్స్ట్ బీసీ 17.32, బీసీ అంటే ఇది, నా కర్సర్ చూడండి, బీసీ 17.32. ఓకే, అది కూడా ఎంత వచ్చింది, 17.306 సంథింగ్, అంటే 31 సంథింగ్ 32. ఓకే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, పెద్ద రౌండ్ ఫిగర్. ఓకే, 17.3 సంథింగ్ వచ్చింది. ఓకే, ఇది కూడా. నెక్స్ట్ దీన్ని కూడా చూద్దాం. ఇది వచ్చేసరికి సిడి, సిడి ఎంత వచ్చింది, 40.42 ఎంత వచ్చింది, 40.406. అలాగే ఇక్కడ కూడా 40.406 అంటే 14.4 సంథింగ్ వచ్చింది. ఓకే, మ్యాచ్ అయింది. నెక్స్ట్ రిమైనింగ్ కూడా అలాగే సేమ్ అన్నిటికి చెక్ చేసుకోండి. 20.21 అలాగే డిఈ అంటే 20.1, డిఈ ఇది 20.21, ఇక్కడ ఆల్రెడీ వచ్చింది 20.2 వచ్చింది. ఓకే, ఇది డిఈ. అలాగే ఇవి మొత్తాన్ని కూడా వాల్యూస్ని మాన్యువల్ దాంతో ఈ వాల్యూస్తో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇదొక మెథడ్. నెక్స్ట్ వచ్చేసరికి బీమ్ రిజల్ట్స్లోకి వెళ్ళి యాక్సియల్ ఫోర్సెస్ మీద క్లిక్ చేయండి. ఈ బీమ్ మీద క్లిక్ ఇస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకొని ఒక ఎక్సెల్ షీట్లో ఓపెన్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి హోమ్ బటన్ క్లిక్ చేసి మిడిల్ సెంటర్ పెట్టి ఇక్కడ ఆల్ బోర్డర్స్ పెట్టండి. ఫస్ట్ బీమ్ నెంబర్ 1, బీమ్ నెంబర్ 1 అంటే ఇక్కడ నేను షిఫ్ట్ బి కొడితే కీబోర్డ్లో నాకు బీమ్ నెంబర్స్ కనిపిస్తాయి. ఇది బీమ్ నెంబర్ 1, 2, 3 నేను ఏదైతే బీమ్ని యాడ్ చేశానో దాని వైజ్గా బీమ్ నెంబర్స్ క్రియేట్ అయ్యాయి. ఓకే, 1కి సంబంధించి ఎంత ఉంది, 1 అంటే ఈజ్ నథింగ్ బట్ ఏబి. ఓకే, 1 ఈజ్ నథింగ్ బట్ ఏబి. ఓకే, ఇది 1, దిస్ ఈస్ ద 1 ఏబి. ఏబి ఎంత 28.87 ఈజ్ ద కంప్రెషన్ అండ్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ వాల్యూ. ఓకే, ఎక్సెల్లో చెక్ చేసుకోవచ్చు. బీమ్ నెంబర్ 1 28.86 అంటే 82 సంథింగ్, దిస్ ఈస్ ద పాజిటివ్. నెక్స్ట్ బీమ్ నెంబర్ 2, బీమ్ నెంబర్ 2 వాల్యూ 17.306, బి వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ద దిస్ బీ. ఇక్కడ ఏమి ఇచ్చారు, బీసీ వచ్చేసరికి ఎంత వచ్చింది, 17.32. ఓకే, అదే ఇక్కడ వాల్యూ రిప్రజెంటేషన్ చేశారు, 17.306, 31 వచ్చింది, అక్కడ 32 వచ్చింది. చిన్న డిఫరెన్స్, ఏం పెద్ద మైనర్ డిఫరెన్స్, నెగ్లిజిబుల్.
థర్డ్ వన్ వచ్చేసరికి 40.406 ఈజ్ ఆల్సో పాజిటివ్ వాల్యూ ఇండికేట్స్ ద కంప్రెషన్. ఇక్కడ చూడండి నెగిటివ్ వాల్యూ దేనికి వచ్చింది, ఫోర్త్ బీమ్ అంటే ఏంటి, స్టాట్ ప్రోలో ఫోర్త్ బీమ్ అంటే మనం దేనికి ఇచ్చాం, దీనికి ఇచ్చాం, ఏకి అలాగే ఈకి ఇచ్చాం, ఏఈ. ఓకే, ఇక్కడ మీరు డయాగ్రామ్ చూసుకుంటే ఏఈ దీనికి టెన్సైల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఎంత వచ్చింది, ఏఈ ఆర్ ఈఏ 14.44 టెన్సైల్ వేన్స్ నెగిటివ్. ఓకే, ఫోర్త్ బీమ్ టెన్సైల్ 14.42 సంథింగ్. ఓకే, 423 444 43 సంథింగ్. ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇదొక మెథడ్. ఇందాక రిజల్ట్స్ శానిటేట్లోకి వెళ్ళి చెక్ చేసాం కదా, అదొకటి. నెక్స్ట్ యూటిలైజేషన్ రేషియో కూడా చెక్ చేస్తాం. ఇది గ్రీన్ కలర్లో ఉంటే మనకి టోటల్ ఏది ఫెయిల్ అవ్వకుండా వచ్చినట్టు యూటిలైజేషన్ రేషియో. ఇది కూడా మనం చెక్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్. ది సేమ్ టైప్ ఆఫ్ రోజర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు చేయొచ్చు. సపోర్ట్స్ అన్ని ఇవ్వడం, అలాగే మనం ఫోర్సెస్ అన్ని తీసుకోవడం, ఇవన్నీ నోడల్ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి జనరల్గా ఈ స్ట్రెస్లు అన్నింటిలో. అలాగే మన యాక్సిల్ ఫోర్సెస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం, టెన్సైల్ ఫోర్స్, కంప్రెషన్ ఫోర్సెస్. అందుకే ఎఫెక్ట్స్ని మాత్రమే ప్లేస్ చేస్తాం. ఓకే, ఎఫెక్ట్స్ మాత్రమే టిక్ చేస్తాం, మార్క్ చేస్తాం. దీన్ని బట్టి మనకి టోటల్ యాక్సిల్ ఫోర్సెస్ కనిపిస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.